వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గోదావరి పుష్కరాల నాటికి ఆలయ తొలి దశ అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈ కళ్యాణాన్ని వీక్షిస్తారని పేర్కొన్నారు. 351 రూపాయలతోటి పునః నిర్మాణం కోసం అని చెప్పి ఫౌండేషన్ వేయడం జరిగింది. కాబట్టి త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. గోదావరి పుష్కరాల వరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు పెట్టిన పనుల వరకు కూడా పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. తర్వాత నిధులు కూడా విడుదలవుతాయి. మళ్ళీ కృష్ణా పుష్కరాల వరకు అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు చాలా ప్రశాంతంగా ఈ యొక్క కళ్యాణం జరిగింది. దీని ద్వారా లక్షలాది మంది ఈరోజు డైరెక్ట్ గా చూసిన వాళ్ళు కానీ ఇండైరెక్ట్ గా చూసిన వాళ్ళు కానీ వాళ్ళు తప్పకుండా పుణ్యాన్ని తెచ్చుకుంటారు. రాముడి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. మరి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మరి వారికి ఒక బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి మరి డిప్యూటీ సీఎం గారికి కూడా ఒక శక్తిని బలాన్ని ఇచ్చి ముందుకు నడిపించి తెలంగాణ ప్రజలకు మంచి సేవ చేసుకునే అవకాశం కల్పించేలాగా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.